అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పిల్లలందరికీ విద్యాబుద్ధులను ప్రసాదించే తల్లి సరస్వతీదేవి పూజ గురించి, అలాగే ఈ వసంత పంచమి రోజున ఏ రోజున జరుపుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల చేత ఈ పూజను ఏ విధంగా చేయించాలి, ఇలా చాలా పూర్తి వివరాలతో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వసంత పంచమి, దీన్నే శ్రీ పంచమి అని కూడా అంటారు. మనకు మాఘమాసం మొదలవగానే ఎన్నో పండుగలు వస్తాయి. ఈ మాఘమాసంలోనే శ్యామలాదేవి నవరాత్రులు, వసంత పంచమి, రథసప్తమి, శివరాత్రి, మాఘపు ఆదివారాలు, మాఘ పౌర్ణిమ, ఇలా రకరకాల పండుగలు వస్తూనే ఉంటాయి కదా. అటువంటి పండగల్లో మొదటిగా శ్రీ పంచమి మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ వసంత పంచమి అనేది సరస్వతీదేవికి ప్రత్యేకమైన పూజలు, భక్తి శ్రద్ధలతో చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. మనం ఎక్కడైతే పూజ చెయ్యాలి అనుకుంటామో అక్కడ జేగురుతో కానీ పసుపుతో కానీ శుభ్రంగా అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు వేసి అందంగా అలంకారం చేసుకోవాలి. తర్వాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సరస్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకోవాలి. సరస్వతి అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో అలంకరించుకోవాలి. అలాగే దీపపు కుందులను నూనె ఒత్తులు వేసి గంధం కుంకుమలతో అలంకారం చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది సరస్వతి ముగ్గు అనొచ్చు, లేదా సరస్వతి యంత్రం అనొచ్చండి. ఇది ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని దానిపై కొద్దిగా ఆవు నెయ్యి రాసి పసుపును ఈ విధంగా జల్లించుకుంటే మనకు చాలా బాగుంటుంది. అలాగే పసుపు అటు ఇటు జరగకుండా కూడా ఉంటుంది. మీరు ఈ యంత్రాన్ని ఒక ప్లేట్ పైన కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఒక చెక్క పీట మీద కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండితో ఈ యంత్రాన్ని వేసుకోవాలి. నాకు ముగ్గులు అవి వేయడం సరిగా రాదండి. నేను ఈ యంత్రాన్ని పక్కనే ఇస్తున్నాను, డిస్ప్లే వేస్తున్నాను, దాన్ని చూసుకుని మీరు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సరస్వతీదేవి చిత్రపటం లేకపోయినా సరే ఈ యంత్రం వేసి పసుపు ముద్దను ప్రతిష్ఠించుకుని పసుపు ముద్దనే సరస్వతీదేవిగా భావించి ఈ పూజను చేసుకోవచ్చు. ఈ ముగ్గు దగ్గర పిల్లల చేత పూజ చేయించండి. పిల్లలకు మంచి తెలివితేటలు, అలాగే మాటలు రాకపోవడం వంటి వారికి ఉంటారు కదా, వారు కానీ వాక్శుద్ధి అంటారు కదా, మాట్లాడే ప్రతి మాట కూడా మంచిగా అయ్యి ఉండాలి. మనం మాట్లాడుతుంటే అవతలి వారు అట్రాక్ట్ అయ్యే విధంగా, ఆకర్షించే విధంగా మాట తీరు, అలాగే పిల్లలందరికీ కూడా మంచి విద్య, జ్ఞానం, తెలివితేటలు, మతిపనుపు లాంటివి ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారికి ఈ రోజున పూజించడం వల్ల పిల్లలకు మంచి కలుగుతుందని చెప్తారు. అలాగే అక్షరాభ్యాసం చేయించుకునేవారు కూడా ఎటువంటి ముహూర్తంతో పని లేకుండా కూడా ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసాన్ని చేయించుకోవచ్చు. ఈ మాఘమాసంలో జనవరి 23వ తేదీ శుక్రవారం రోజున ఈ వసంత పంచమిని జరుపుకోవాలి. పీఠం మీద తెలుపు రంగు వస్త్రం ఉంటే వేసుకోండి, లేదంటే కనుక ఎరుపు రంగు వస్త్రం అయినా సరే వేసుకుని పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న యంత్రంలో ఒక తమలపాకుపై పసుపు ముద్దను పెట్టి సిద్ధం చేసుకోవాలి. అలాగే పసుపు గణపతిని కూడా 2 తమలపాకులపై పెట్టి సిద్ధం చేసుకోవాలి. వినాయకునికి ఒక కుంకుమ బొట్టు, సరస్వతీదేవికి పసుపు ముద్దకు 3 కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. మీ దగ్గర పలకలు ఉంటే కనుక ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమః అని రాసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకుని దీపారాధన చెయ్యాలి. ముందుగా దీపారాధన చేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అని దీపారాధన చేసిన తర్వాత దీపపు కుంది దగ్గర అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజిస్తాం కదా, ఈ పూజలో కూడా వినాయకుణ్ణి పూజించాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్లను కానీ సమర్పించి తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. ఇక్కడతో వినాయకుని పూజ పూర్తవుతుంది. తర్వాత సరస్వతి అమ్మవారి పూజను మొదలుపెట్టాలి. గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే
షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం ఇవన్నీ ఈ ఉపచారాలు అన్నీ కూడా అమ్మవారికి కూడా చెయ్యాలి. ఈ పూజను పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు ఎవ్వరైనా సరే చేసుకోవచ్చు. అంతేకాకుండా చదువుకుంటున్న వాళ్ళే కాకుండా కళారంగాల్లో ఉన్నవాళ్ళు కూడా, అంటే భరతనాట్యం కానీ, సంగీతం కానీ, వీణా వాయిద్యం చేయడం కానీ, వాయిద్యాలు పరికరాలు అవి వాయించేవారు కానీ, ఎవరైనా సరే విద్యతో సమానం కాబట్టి ఆ పరికరాలు అన్నీ కూడా అటువంటి వారు అందరూ కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అలాగే మీరు వాయించే వాయిద్య పరికరాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమ బొట్లు పెట్టి, గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసి పూజకు చేసుకోవచ్చు. మీ దగ్గర సరస్వతీదేవి విగ్రహం ఉంటే అభిషేకం కూడా చేసుకోండి. తెల్లని పాలతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది. లేదు అంటే కనుక పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, ఆవు నెయ్యి, తేనె, పండ్ల రసాలు, పసుపు నీరు, కుంకుమ నీరు, గంధం నీరు, గంగాజలం ఇలా వేటితో అయినా సరే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. పిల్లలు వాడుకుంటున్న బుక్స్కి ఓంకారం కానీ, స్వస్తిక్ సింబల్ వేసి, అంటే గంధం కుంకుమ బొట్లు వేసి వారి పెన్నులు, పెన్సిళ్ళు పూజలో పెట్టండి. ఇక అమ్మవారికి సంకల్పం అనేది మంచి విద్య, జ్ఞానం, తెలివితేటలు ఇవ్వాలని, అలాగే ఇంకా మార్చి నెల అనేది వస్తుంది కదా, అంటే పరీక్షల సమయం కదా, వాళ్ళు దాంట్లో మంచిగా నెగ్గుకు రావాలని, అలాగే వాళ్ళకు అంత శక్తి, తెలివితేటలు ప్రసాదించమని, జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకోవాలి. ఈ పూజ అంతా కూడా పిల్లల చేత చేయిస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారిని తెలుపు రంగు పువ్వులతో పూజిస్తే ఎంతో మంచిది. అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ తెలుపు రంగు పువ్వులతో కానీ, పసుపు రంగు పువ్వులతో కానీ పూజించుకుంటే ఎంతో మంచిది. తర్వాత ధూపం, దీపం చూపించి సరస్వతీదేవికి నైవేద్యంగా తెలుపు రంగులో ఉండే వస్తువులను నైవేద్యం పెడితే ఎంతో మంచిది. అంటే పరమాన్నం, అటుకులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇలా తెలుపు రంగు పదార్థాలను నైవేద్యానికి పెట్టడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. సరస్వతీదేవి పూజ పూర్తయిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న సరస్వతీదేవి ఆలయాలను పిల్లలను తీసుకువెళ్ళి వారికి దండం పెట్టించి, అలాగే పిల్లల పేరు మీద అర్చన అవి చేయించుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఇంట్లోనే పూజించడం, అలాగే దేవాలయానికి వెళ్ళి సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం వల్ల విద్యాబుద్ధులు బాగా వస్తాయి. అంతేకాకుండా చదువుల్లో వివిధ రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. అలాగే పిల్లల చేత పుస్తకాలు, పెన్నులు దానం చేయించండి. 3 కానీ 5 కానీ కనీసం ఒక్కరికైనా సరే పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్ళు వీటిని దానం చేయించండి. అలాగే చాలామంది తిథితో పని లేకుండా అక్షరాభ్యాసాలు కూడా ఈ వసంత పంచమి రోజున చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈ పూజాపీటను ఎప్పుడు కదపాలి అంటే కనుక మరుసటి రోజు శనివారం కాబట్టి ఆ రోజున కూడా దీపం పెట్టి, ఏదైనా నైవేద్యం పెట్టి, దీపం ఉండగానే పూజాపీటను కదపాలి. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ పూజలో వాడిన వస్తువులన్నీ కూడా తీయచ్చు. అంతేనండి. ఈ వసంత పంచమి రోజున లేదా శ్రీ పంచమి రోజున పిల్లల చేత తప్పకుండా ఈ సరస్వతీదేవి పూజను చేయించండి. ఖచ్చితంగా సరస్వతి అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది. తెలిసింది కదండి, ఈ వసంత పంచమి రోజున పిల్లల చేత సరస్వతీదేవి పూజను ఏ విధంగా చేయించాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా మీరు కూడా తప్పకుండా మీ పిల్లల చేత లేదా మీరైనా సరే సరస్వతీదేవి పూజను చేయించండి. తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం అయితే ఉంటుంది. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.